ప్రస్తుత క్రికెట్లో టీ20 లీగ్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. దాదాపు ప్రతి దేశం ఏటా ఒక లీగ్ ని నిర్వహిస్తుంది. ఇక ఇండియాలో అయితే అది మరీ ఎక్కువ. క్రికెట్లో ప్రస్తుతం ఐపీఎల్ అతిపెద్ద లీగ్ గా ఉంది. ఆ తర్వాత బిగ్ బాష్ లీగ్ కూడా ఉంది. అయితే ఈ టీ20 ఫార్మాట్ ను కొత్తగా మొదలుపెట్టారు ఇంగ్లాండ్ వాళ్ళు. అదే ది 100 లీగ్. ఇందులో కేవలం 100 బాల్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో ఓవర్కు 5 బంతులు మాత్రమే బౌలర్ వేయాలి. ఇలా మరో సరికొత్త విధానానికి నాంది పలికింది. ఇక ఇప్పటికే 4 సీజన్లు కూడా జరిగాయి. అయితే ఈ లీగ్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఈసారి భారీగా ఇన్వెస్ట్ చేశాయి. అంతేకాదు ఈ పెట్టుబడులు పెట్టడంతో పాటు ఆయా జట్లను సొంతం చేసుకున్నాయి. ఇక వచ్చే సీజన్ నుండి ఐపీఎల్ జట్ల పేర్లతో ఉండనున్నాయి. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇంగ్లాండ్కే పరిమితమైన ది 100 లీగ్ లోకి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లను కూడా ఆహ్వానించింది. ఈ లీగ్ లో 4 ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు అధికారికంగా స్ట్రాటజిక్ పార్ట్నర్లు అయ్యారని ఈసీబీ ప్రకటించింది. కాగా ఐపీఎల్ లోని జిఎంఆర్ గ్రూప్, సన్ టీవీ నెట్వర్క్, ఆర్పీఎస్జీ గ్రూప్ మరియు రిలయన్స్ గ్రూప్లు పెట్టుబడులు పెట్టాయి. ఇక ఈ పెట్టుబడుల ద్వారా 975 మిలియన్ పౌండ్లకు పైగా విలువ కలిగిన పెట్టుబడులు వస్తాయని అంచనా వేయగా భారతీయ కరెన్సీలో రూపాయలు 5,300 కోట్లు వచ్చినట్లు ఈసీబీ పేర్కొంది. అంతేకాదు ఈ ఒప్పందాల ప్రకారం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మాంచెస్టర్ ఒరిజినల్స్ లో 70% వాటా కొనుగోలు చేయగా నార్థన్ సూపర్ చార్జర్స్ లో ఎస్ఆర్హెచ్ యజమానులు 100% వాటాను పొందారు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులు 49%, రిలయన్స్ గ్రూప్ 49% వాటా కొనుగోలు చేసినట్లు సమాచారం.